చర్చ అసెంబ్లీ అండ్ పార్లమెంటు సమావేశాలలో ఇంతకుముందు చేసినటువంటి బిల్లుల మీద చర్చ జరగాలి. అదేవిధంగా తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చిన ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క జనగణనకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళ బాబులే కాదు ఈ జనగణన చేసింది. 1865లోనే ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెన్రీ వాల్టర్ భారత జనాభా లెక్కల పితామహుడుగా అతను పిలుస్తారు. దాని తర్వాత 1872లో ఒక పాక్షికంగా జరిగిన లార్డ్ మోయో ఆధ్వర్యంలో జరిగింది. 1881లో సింక్రోనస్ సెన్సెస్ ఒకేసారి దేశవ్యాప్తంగా ఆ రోజు 1881లో చేయడం జరిగింది. మరి ఈ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1931 వరకు జరిగినటువంటి ఈ జనాభా సెన్సెస్ లెక్కల్లో కులగణన కూడా చేయడం జరిగింది. 1931 వరకే బీసీల జనాభా అంటే అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థ అనుకోవచ్చు, కుల వ్యవస్థ అనుకోవచ్చు, ఈ బీసీ కేటగిరీలో ఉన్నటువంటి తరగతి 52% 1931 వరకే తేల్చడం జరిగింది. దాని తర్వాత కాకా కాలేకర్ కమిషన్ 1953లో వేసినా కూడా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో 73% దాకా బీసీలు ఉన్నారని తెలవడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 1948 యాక్ట్ ప్రకారము 1951 నుంచి చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ప్రతి సందర్భంలో కూడా జనాభా లెక్కలను ఎస్సీ ఎస్టీలను తీసుకున్నారు కానీ ఎక్కడ కూడా బీసీలను తీసుకోవడం జరగలేదు. అన్యాయం జరుగుతూనే వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసుకుంటూ వచ్చింది. ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కూడా తానేమి తక్కువ కాదన్నట్టుగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నది ఈ బీసీ సోదరులంతా గమనించాల్సినటువంటి విషయం. అందుకే ఈరోజు ఈ ప్రైవేట్ బిల్ అనేది దీని గురించి ఒక సమగ్రమైనటువంటి వ్యాసం రాశారు మన చిరంజీవి సార్ గారు. ఈ ప్రైవేటు బిల్లులు అంతకుముందు 14 బిల్లులు పెట్టిన 1970 వరకే ప్రైవేట్ బిల్లు ఒక్కటి ఆమోదం అయింది. ఆ 1970 లాస్ట్ దాని తర్వాత ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందలేదు, చట్టం కాలేదు. ఎందుకంటే ఒక ఎంపీ పెట్టేది, ఇది గవర్నమెంట్ పెట్టే బిల్లు అయితే గవర్నమెంట్ ఏకపక్షంగా దాన్ని నెగ్గించుకొని దాన్ని చట్టం చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి సమయం ఇస్తారు. అయితే ప్రైవేట్ బిల్లుకు సమయం ఉండదు, అనేక కండిషన్లతో ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ బిల్ అనేది ఈ క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో మరోసారి మోసం జరగబోతుంది అనేది ఈ చిరంజీవి సార్ గారు రాసినటువంటి వ్యాసం తర్వాత